రాజ్యమేలుతున్నాయి. వైసీపీ అరాచకంతో గత 5 ఏళ్లు టీడీపీ నాయకులు ఎంతో మంది నష్టపోయారు. అధికారం వచ్చింది కానీ అక్కడ ప్రశాంతత కరువైంది. వరుస జంట హత్యలతో మాచర్ల నియోజకవర్గం అట్టుడుకుతోంది. పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ పునరావృతమవుతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మొన్న వెల్దుర్తి మండలం గుండ్లపాడు జవిశెట్టి సోదరుల జంట హత్య కేసు, ఇప్పుడు దుర్గి మండలం అడిగొప్పల అన్నదమ్ముల జంట హత్య కేసులు స్థానిక ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే జూలకంటి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి అన్నదమ్ముల దౌర్జన్యంతో ఎన్నో టీడీపీ కుటుంబాలు బలైపోయాయి. కానీ టీడీపీ అధిష్టానం పిన్నెల్లిని ఓడించే నాయకుడు బ్రహ్మారెడ్డి ఒక్కడే అని నమ్మి ఎమ్మెల్యే సీటు కట్టబెట్టారు. అయితే ఆయన గెలిచారు కానీ టీడీపీ నేతలకు ఒరిగిందేమీ లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. వైసీపీ నేతలపైన కక్ష సాధింపు చర్యలు చేయొచ్చు, కానీ సొంత పార్టీ నేతలను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ స్థాయి, వార్డు స్థాయి నేతల సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అటు సొంత పార్టీలో అంతర్గత విభేదాలను సరిచేయాల్సినటువంటి ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మాచర్లలో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆధిపత్య పోరు హత్యలకు దారితీస్తుంది. దీంతో క్షేత్రస్థాయిలో నాయకత్వం ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసు వ్యవహారంలో వైసీపీ నేతల పాత్ర ఉంది అంటూ టీడీపీ బలంగా వినిపించింది. అదే సమయంలో వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టి కేసులో ఇరికిస్తున్నారని ప్రచారం చేసింది. అయితే ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్ మరో కొంతమంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కానీ ఒక ఘటన జరిగినప్పుడు మరో ఘటన పునరావృతం అవ్వకుండా ఆ నాయకుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక అడిగొప్పలలో జరిగిన అన్నదమ్ముల హత్య స్థానిక ప్రజలను తీవ్రంగా కలిసివేసింది. సొంత మనుషులే హత్య చేసిన ఘటన స్థానిక ప్రజలను షాక్కు గురిచేసింది. అయితే హత్యల వల్లే సమస్య పరిష్కారం అవుతుందని నమ్మిన వ్యక్తులు ఇప్పుడు జైలు పాలయ్యారు. క్షణికావేశం 4 కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ప్రశాంతంగా ఉన్న గ్రామం ఇప్పుడు అలజడి రేపుతోంది. చనిపోయిన 2 అన్నదమ్ములు 2024 ఎన్నికల్లో కీలకంగా పనిచేశారని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అంత కష్టపడి పనిచేసిన వ్యక్తులు హత్యకు గురైన జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. అయితే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ క్యాడర్ మరింత నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఇక జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే ఆలోచన ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది. గతంలో టీడీపీ అధిష్టానం మంత్రి నారా లోకేష్ మృతుడు చంద్రయ్య కుటుంబానికి అండగా నిలిచి పార్టీ క్యాడర్లను అటు మాచర్ల నియోజకవర్గ ప్రజల్లోనూ మరింత ధైర్యాన్ని పెంచారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులకు ఎంతటి కష్టం వచ్చినా అటు చంద్రబాబు ఇటు లోకేష్ నేనున్నానంటూ భరోసా కల్పించారు. మరి ప్రస్తుతం ఇంత జరుగుతుంటే అధిష్టానం ఎందుకు చర్యలు చేపట్టలేదని టీడీపీ క్యాడర్ లోలోపల మదన పడుతున్నారు. ఇక మాచర్ల నియోజకవర్గంలో రక్త చరిత్రకు ఎప్పుడు ముగింపు పలుకుతుందో చూడాలి మరి.